పేరుకే కుస్తీ, చీకట్లో దోస్తీ. ఏది? చంద్రబాబు నాయుడు, మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఈ ముగ్గురి మధ్య స్నేహం ఎట్లున్నది అనేది ఈ వార్త. పేరుకు గలలు గలలు పట్టి కొట్టుకున్నట్టు నటిస్తున్నారట, కానీ చీకట్లో మాత్రం షెకాండ్లు ఇచ్చుకుంటానులట. ఇక చీకట్లో ఏమున్నది, వాళ్ళు వెలుగుపూటనే షెకాండ్ ఇచ్చుకునే స్నేహం ఉన్నది వాళ్ళకు. ఆయనే అన్నాడు కదా, బీజేపీలో నేను స్కూలు, టీడీపీలో నేను కాలేజీ, కాంగ్రెస్లో నాకు జాబు అని. కాబట్టి స్కూల్ మీద ప్రేమనే ఉంటుంది, కాలేజీ మీద ప్రేమనే ఉంటుంది, జాబ్ చేసేటోని మీద కూడా ప్రేమనే ఉంటుంది. కాబట్టి వీళ్ళ దోస్తాని చీకట్లేం జరుగుతలేదు, అంతా ఎలుగుపూటనే జరుగుతుంది వీళ్ళ దోస్తాని. ఎలుగుపూటనే వీళ్ళ ద్రోహాలు, ఎలుగుపూటనే వీళ్ళ మోసాలు కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏ విధంగా దోస్తాన్ చేస్తాను అనేది, ఈ దోస్తాని వల్ల తెలంగాణకు జరిగే అన్యాయం ఏంటిది అనేది కూడా మొత్తం ఇక్కడ తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. తెలంగాణ జలద్రోహానికి ముగ్గురు మిలాఖత్. ఓహో, తెలంగాణ నీళ్లను దోపిడీ చేయడానికి ముచ్చటగా ముగ్గురు ఏకమైనలాట. ఒకలేమో గుజరాత్ ఆయన, ఒకలేమో ఆంధ్రప్రదేశ్ ఆయన. ఈ ఇద్దరికి తెలంగాణ ఆయనే సారదారి ఇస్తాను. తెలంగాణ నీళ్లను తెలంగాణ ప్రజల పొలాల్లో పోయాలి, తెలంగాణ నీళ్లను తెలంగాణ ప్రజల ఇండ్లల్లో అవసరాల కోసం పోయాలి. కానీ తెలంగాణ నీళ్ళని తీసుకపోయి ఎక్కడ పోతాడు? ఆంధ్రప్రదేశ్ పొలాలలో పోతాడు. ఎందుకంటే అల్లుడు ఉన్నాడుగా, మరి అక్కడ పిల్లనిచ్చిన అల్లుడు ఉన్నాడు కాబట్టి పాపం అల్లుని పరిశ్రమలు కావచ్చు, అల్లుని పొలాలు కావచ్చు, అల్లునికి సంబంధించిన బంధువర్గాల పొలాలు కావచ్చు ఎండిపోవద్దు. సరే, ఇక్కడ తెలంగాణ రైతులు ఎండిపోయినా చచ్చిపోయినా ముఖ్యమంత్రి గారికి బాధ లేదు. కానీ అల్లుని పొలాలకు, అల్లుని ఇండస్ట్రీలకు, అల్లునికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన ఆ పెద్ద మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పొలాలకు, వాళ్ళ బంధువర్గానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇట్లా ముగ్గురు కలిసి మిలాఖత్ అయి తెలంగాణ నీళ్లను కథం చేసి పారెత్తానన్నట.